మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. స్పెషల్గా ఏం అనుకోలేదు వ్లాగ్ చేయాలి అని, బట్ ఆఫ్టర్నూన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పటి నుంచి అయితే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మాకు బయటకు వెళ్ళాలనే ప్లాన్ ఉండే, ముందేం అనుకోలేదు, సడన్గా డిసైడ్ అయ్యాము బయటకు వెళ్ళాలి అని. లైక్ చిన్న షాపింగ్ అనుకోండి, షాపింగ్ వ్లాగ్ లాగా అనుకోండి ఇదైతే. సో యా, బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడ ఎలా ఉంటాయి షాపింగ్ మాల్స్ అవన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతకంటే ముందు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్కి అయితే సో మేము తొందరగా స్టార్ట్ అవ్వాలి, ఇంకో 1 అవర్లో 1.5 అవర్లో మేబీ. ఇప్పుడైతే టైం మేబీ 12:30 అవుతుంది అనుకుంటా. సో యా, స్టార్ట్ అవ్వాలి. స్పెషల్గా ఏం కర్రీస్ ఏం చేయట్లేదు, సింపుల్గా కిచిడి అండ్ యూనో పెరుగు చట్నీ చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నా. సో సింపుల్గా చేసేస్తాను అనమాట. సో కిచిడి ఎవరికి రాదు అనేసి అని నేనైతే అనుకోవట్లేదు. సో నా వేలో ఎలా చేస్తాను అనేది మీకు సింపుల్ ప్రాసెస్లో చూపిద్దాం అనుకున్నాను. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాము. ఫస్ట్ అయితే రైస్ అండ్ ఇంకా దాల్ నేను ఒక 1/2 అవర్ సోక్ చేసి పెట్టాను. అండ్ నేను కిచెన్ టూర్ కూడా నేను మీ అందరికీ చేసి చూపిస్తాను తొందరలో. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను. నేను ఇక్కడ కిచిడి అయితే మోస్ట్లీ గీతో చేస్తాను. కౌ గీ, అమూల్ కౌ గీ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఎప్పుడు గీతోనే చేస్తాను. సో గీ కొంచెం మనకి హీట్ అయ్యాక కొంచెం జీరా వేస్తున్నాను. అండ్ ఈ స్పైసెస్ తెలుసు కదా, క్లోవ్స్, దాల్చీని, బగారా ఆకు, ఇలాచీ, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి నేను కలిపేసేసుకొని మిర్చి అండ్ ఆనియన్ వేసుకుంటున్నాను. సో యా, ఇవి వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఈ పసుపు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది. సో అండ్ ఇందులో కొన్ని కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. వెజ్జెస్ తీసుకున్నాను అనమాట. వెజ్జెస్ మీరు ఏవైనా తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న వెజ్జెస్. నా దగ్గర అయితే క్యారెట్, టొమాటో, ఆలు ఉంది. సో అవే వేసుకున్నాను. కొంచెం కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అంతే. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వెజ్జెస్, ఎందుకంటే మనం ఎట్లాగో బాయిల్ చేస్తాం కాబట్టి ఒక 50% కుక్ అయినా సరిపోతుంది. సో యా, 50% అయితే కుక్ అయింది. సో కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను. సో ఇండియాలో ఉంటే మాత్రం ఫుల్ కొరియాండర్ యూస్ చేస్తా. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఇక్కడ తొందరగా మాకు దొరకదు. దూరం వెళ్ళి తెచ్చుకోవాలి, అందుకే కొంచెం కొంచెం వేసుకుంటా. అండ్ ఇది వచ్చేసేసి రైస్ సోక్ చేసి పెట్టేశాను కదా, రైస్ అండ్ దాల్, దాంట్లో వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేయడమే. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేసేసేయండి. సో యా, పెరుగు చట్నీ అయిపోయింది, కిచడీ కూడా అయిపోతుంది. రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. సో యా, రైస్ కుక్కర్ ఆన్ చేశాను. ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి నేను రెడీ అవ్వడము. పెద్దగా రెడీ అయ్యి కూడా చేసేది ఏం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు మాస్కే కవర్ అయిపోతుంది కాబట్టి. బట్ రెడీ అవ్వాలి కాబట్టి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం రెడీ అవుతాం. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొంచెం బెటర్ ఉంది సిచ్యువేషన్, ఇండియాలో అయితే అస్సలు బాగాలేదు. సో బీ కేర్ఫుల్, స్టే సేఫ్. సో యా, డ్రెస్ వేసుకున్నాను, నార్మల్ ఫ్రాక్ అనమాట, ఇండియాలోనే తీసుకున్నా. అండ్ ఫేస్ వాష్ కూడా అయిపోయింది, నథింగ్ ఈజ్ ఆన్ మై ఫేస్. సో ఫస్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, సన్ బ్లాక్. ఇనిస్ప్రీది యూజ్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. సో యా, సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా సాయంత్రం వెళ్ళండి, పొద్దున వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళండి, సన్ స్క్రీన్ అయితే పెట్టుకొని వెళ్ళండి. సో యా, నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఇంత సన్ స్క్రీన్ నా ఫేస్కి సరిపోతుంది అనమాట. సో యా, సన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి సిరావి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను నేను. సో సన్ స్క్రీన్ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి యాక్చువల్గా అయితే, బట్ నాకు కొంచెం తొందరలో ఉన్నాను కాబట్టి నేను 2 కలిపి మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లేదు అంటే మీ దగ్గర ప్లెంటీ ఆఫ్ టైం ఉంది అనేసి అంటే ఫస్ట్ మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ తర్వాత సన్ బ్లాక్ వాట్ ఎవర్ అది యూజ్ చేయండి. సో బాగుంటుంది. సో అప్లై చేసేసుకుంటున్నాను ఫేస్కి. ఫస్ట్ ఇదైతే మస్ట్ అండ్ షుడ్, అస్సలు మర్చిపోకండి. మీ నెక్ని కూడా మర్చిపోకండి. సో యా, సో ఫుల్ ఫేస్ అంతా మంచిగా మసాజ్ చేసుకోండి సన్ బ్లాక్ని. సో ఇది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్, అస్సలు మిస్ చేయకండి. సో ఇది సన్ బ్లాక్ ఏంటంటే ఇన్స్ప్రీది చాలా బాగుంది. ఇన్స్ప్రీది మంచి టెంట్ ఇస్తుంది అనమాట ఫేస్ పైన, మీరు చూడొచ్చు. లైక్ లిటిల్ గ్లో కూడా వస్తుంది మిక్స్ చేసుకొని పెట్టుకుంటే. సో యా, సో ఇది డ్రై అయ్యేలోపు నేను హెయిర్ టై చేసుకుంటాను. హెయిర్ స్టైల్ అయిపోతుంది. సో హెయిర్ స్టైల్
ఇలా ట్విస్ట్ చేసి పైకి అంటే అయిపోతుంది. సో టిక్స్ యూస్ చేస్తున్నాను. అయిపోయింది. నాది ఫేస్ కూడా కొంచెం డ్రై అయిపోయింది. యా ఫైన్. ఇప్పుడు మీ ఫేస్ అనేది మేకప్కి రెడీగా ఉంది అనమాట. సో ఫస్ట్ ఈ స్టెప్ తర్వాత ఇంకా ఈ స్టెప్ అయినా మీరు ఫాలో అవ్వాలి. సో జస్ట్ కొంచెం కోమ్ చేసేసుకుని క్లచ్ పెట్టేసేసుకుంటాను. సింపుల్గా రెడీ అయిపోతాను అనమాట. నాకు ఇంకా ఫ్యాన్సీ హెయిర్ స్టైల్స్ ఏవి నాకు సూట్ అవ్వని నాకు అనిపిస్తుంది. సో ఇలా హెయిర్ యూజ్ చేసుకుంటాను లేదా ఇట్లా సింపుల్గా రెడీ అయిపోతాను అంతే. సో దీని తర్వాత నేను వచ్చేసి లాక్మే డే క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది మంచి ఒకటి మెస్తది ఫేస్ పైన. సో చాలా బాగుంటుంది. యా కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా సింపుల్గా రెడీ అవుతున్నాను. నో ప్రైమర్ నథింగ్. సో ఏం పెట్టుకున్న ఫేస్కి నెక్ అయితే అసలు మర్చిపోద్దు. సో యా అంతే, ఆల్మోస్ట్ డన్. అంతే సింపుల్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్ కొంచెం పౌడర్ వేసుకున్నాము. మరి కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ వచ్చేసి నేను పాండ్స్ మ్యాజిక్ పౌడర్ తీసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్నాను. బట్ ఐ లైక్ ఇట్ లాట్. చాలా బాగుంది. మంచి ఫేస్ పైన ఒక మంచి టింట్ ఇస్తుంది ఫేస్ పైన. సో నాకైతే నచ్చింది. సో మీరు కూడా కావాలనుకుంటే మీరు ఇండియాలో అవైలబుల్ లేదనుకుంటున్నాను, నాకైతే దొరకలేదు. సో ఇక్కడ వాళ్ళకైతే ఈజీగా అవైలబుల్ అవుతుంది. నేను ఇక్కడే తీసుకున్నాను ఈ మ్యాజిక్ పౌడర్. ఇండియాలో మేబీ నాకు ఐడియా లేదు, మోస్ట్లీ అవైలబుల్ లేదని అనుకుంటున్నాను. సో యా ఆల్మోస్ట్ రెడీ. సో యా డన్. సో చూసారా చాలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని పెట్టుకుందాం. నెక్స్ట్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ చేయించుకోలేదు నేను. ఇక్కడ సిచ్యువేషన్ అంతా బాగాలేవు, బయటకు వెళ్ళడం. సో వెళ్ళాలి, తప్పదు కదా, చాలా రోజులు అవుతుంది. అస్సలు బాగాలేవు. బట్ లిటిల్గా నేను జస్ట్ అలా షేప్ చేస్తున్నాను అంతే. ఉన్న షేప్ని జస్ట్ అలా ఫిల్లింగ్ చేస్తున్నాను. నాకు షేప్ అనేది ఐబ్రోస్ చాలా పెరిగాయి కాబట్టి కరెక్ట్గా లేదు. సో జస్ట్ ఫిల్ చేశాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్ మర్చిపోతూ. ఇది సెఫోరా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సెఫోరా చెరీ లిప్ బామ్ బాగుంది. ఇది సెఫోరాలోనే అవైలబుల్ ఉంటుంది. మోస్ట్లీ ఆన్లైన్ కూడా ఉంటుంది అనుకుంటా నైకాలో. మేబీ యూ కెన్ చెక్. మీకు నచ్చితే లిప్ బామ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కాజల్ అప్లై చేస్తున్నా. లైట్గా కాజల్ అప్లై చేస్తున్నా. లైనర్ ఏం నేను పెద్దగా యూజ్ చేయను. సో అందుకే కాజల్పై కాజల్ చేస్తాను అనమాట. సో లైనర్ నాకు నిజం చెప్పాలంటే లైనర్ పెట్టుకోవడం రాదు, సరిగ్గా రాదు. పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్కి నేను ఇది మెబ్లిన్ సూపర్ స్టైల్ మ్యాట్ ఇంక్ వాడుతున్నాను. ఇన్ కలర్ షేడ్ వచ్చేసి రూలర్ షేడ్. ఇది చాలా బాగుంది, చాలా డార్క్ ఉంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు దీనికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇట్స్ వెరీ డార్క్. సో అందుకే నేను చాలా కొంచెం అప్లై చేస్తున్నాను. యా సో చూసారా కొంచెం డార్క్ ఉంది కలర్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేకప్ అయితే డన్. ఎందుకంటే ఏమైతే వేసుకుని నేను నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. సో ఇది వచ్చేసి నా జ్యువెలరీ పౌచ్. ఇది ద బాడీ షాప్ పౌచ్ అనమాట. సో ఇది దీంట్లో ఒక చిన్న ట్రావెల్ కిట్ వచ్చింది. సో దీనికి నేను జ్యువెలరీ పెట్టేసుకున్నా. సో జ్యువెలరీ వచ్చేసి ఇవాళ నా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా ఉందన్నమాట. ఒకసారి జ్యువెలరీ కలెక్షన్ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను మీకు. మంచి ఇయర్ రింగ్స్, నెక్లెస్ చాలా ఉన్నాయి. అది ఒకసారి కంప్లీట్గా వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇది యూజ్ చేస్తున్నాను. స్వాన్ది. యా ఇది నాకు చాలా ఇష్టం. సో ఇది యూజ్ చేస్తున్నా. ఇది పెట్టుకుంటున్నా ఎందుకంటే బ్లాక్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో యా ఇది బ్రాస్లెట్ ఒకటి యూజ్ చేస్తున్నాను. అది చూడు, ఇది సింపుల్ బ్రాస్లెట్ బాగుంటుంది. సో చాలా సింపుల్ ఉంటుంది అనమాట, బట్ నైస్ ఉంటుంది. నాకు ఇష్టం ఈ బ్రాస్లెట్ వచ్చేసి. సో యా యూ కెన్ సీ ఈ బ్రాస్లెట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నా. చిన్న రింగ్స్ అనమాట. సో యా కొంచెం మ్యాచ్ అవుతాయి రెడ్కి అని ఇది యూజ్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? సో యా చైనా టౌన్కి వెళ్తున్నామంట. చైనా టౌన్ అయితే షాపింగ్ ప్లేస్ అన్నమాట. సో నాకు ఇష్టమైన చైనా టౌన్ తీసుకెళ్తున్నారు. సో యా చైనా టౌన్లో ఏం తీసుకోవాలనే ప్లాన్ అయితే లేదు, బట్ ఏదో ఒకటి తీసుకోవాలి. సో మీకు కూడా చైనా టౌన్ చూపిస్తాను. చైనా టౌన్ ఏంటంటే మంచి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, యా ఇలాంటి నెక్సెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ చాలా రీజనబుల్ ప్రైస్కి, చాలా కాదు మంచి రీజనబుల్ ప్రైజెస్కి బయట మాల్స్లో దొరికేదానికంటే చైనా టౌన్లో బ్రాస్లెట్స్ కానివ్వండి, నెక్ చైన్స్ ఇలాంటివన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. సో క్వాలిటీ సూపర్బ్గా ఉంటుంది. నేను ఎప్పుడో 1.5 years బ్యాక్ తీసుకున్న నెక్ చైన్స్ కానివ్వండి, బ్రాస్లెట్స్ కానివ్వండి, ఇంకా కొంచెం కూడా కలర్ పోలేదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాను నేనైతే, అయినా చాలా బాగుంది క్వాలిటీ.
సో ఎవరైనా సింగపూర్లో ఉంటే చైనాటౌన్ తెలియకపోతే ఖచ్చితంగా సింగపూర్ ఎవరైనా వస్తే కూడా చైనాటౌన్ని మాత్రం విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, చాలా చాలా మినిమో చాలా మంచిగా దొరుకుతాయి. నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. బట్ ఈ సిచ్యువేషన్లో చైనాటౌన్ ఎలా, నేను ఇది ఒక 1.5 year బ్యాక్ విషయం చెప్తున్నాను, నేను ఇండియా వెళ్ళక ముందు. సో ఇప్పుడు ఎలా ఉన్నాయని నాకు తెలియదు. సో ఐ షుడ్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో ఎక్స్ప్లోర్ చేయాలి కొంచెం ఎలా ఉంది ఏంటి అనేది. సో చూద్దాం ఇవాళ. అండ్ మీన్ వైల్ నేను డ్రై ఫ్రూట్స్ తింటున్నా. సో నా అలాగా ఆఫ్టర్నూన్ కాకుండా మార్నింగ్ లేచి డ్రై ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది. రైజన్స్, బాదాం అండ్ వాల్నట్స్ ఇవైతే ఖచ్చితంగా తింటా డైలీ మార్నింగ్. బట్ ఇవాళ అయితే మర్చిపోయాను తినడము. సో ఆఫ్టర్నూన్ తింటున్నా. మార్నింగ్ అయితే వాల్నట్స్ తినండి, హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు గూగుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ తింటా. ఇక్కడైతే కిచిడి రెడీ అయిపోయింది, వేడి వేడి కిచిడి అండ్ పెరుగు చట్నీ. సో ఇలా యమ్మీగా తినేసేసి ఆఫ్టర్నూన్ 3:30 అయింది ఆల్మోస్ట్ మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి. సో వెదర్ కొంచెం రెయిన్ అయితే అప్పుడేం లేకుండే. సో బాగుంది వెదర్, అదే చూపిస్తున్నా మీకు. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికి 1 hour పడుతుంది. ఫస్ట్ అయితే మేము బస్లో వెళ్ళాలి, బస్ నుండి మళ్ళీ ట్రైన్లో వెళ్ళాలన్నమాట. సో కొంచెం దూరం. అండ్ ఇదైతే మా కాండో బయట అన్నమాట, కాండోమినియం బయట మీకు చూపిస్తున్నాను. సో అక్కడ స్విచ్, ఆ బటన్ ప్రెస్ చేస్తేనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. స్విచ్ లాగా ఉంటుంది అన్నమాట, అది ప్రెస్ చేస్తేనే అవుతుంది. అండ్ ఇక్కడ అన్నీ నేను కొన్ని కాండోమినియమ్స్ చూపిస్తున్నాను. మా కాండోమినియం ఫుల్ వ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను తొందరలో. అది కూడా నేను ఒక వ్లాగ్ లాగా చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మేము బస్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము. నేను ఇక్కడ మీకు బయట కొంచెం వ్యూ చూపిస్తాను, చాలా బాగుంది వెదర్, అందుకే నేను ఇట్లా కొంచెం వీడియో తీద్దామనేసి షూట్ చేశాను. సో ఇక్కడ ఇలా వెళ్తున్నాము. అండ్ ఒక 15 minutes తర్వాత మేము స్టేషన్కి, బస్ స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇది టాంపనీస్ ఎంఆర్టీ అనమాట, దీన్ని టాంపనీస్ ఎంఆర్టీ అంటారు. సో టాంపనీస్కి మేము ఒక 15 minutes వేలో ఉంటామన్నమాట, దూరంలో ఉంటాము. సో ఇప్పుడైతే ఎంఆర్టీ బస్ స్టేషన్ అండ్ ఇంటర్చేంజ్ అంటారు, ఎంఆర్టీ ఇంటర్చేంజ్ అంటారు. సో ఇక్కడైతే మేము బస్ తర్వాత ట్రైన్ తీసుకోవాలని చెప్పాను కదా, ట్రైన్ కోసం వెళ్తున్నాము. సో ఇక్కడ ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీకు వే చూపిస్తున్నాను. మనకైతే ఇక్కడ సింగపూర్లో బేసికలీ అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, కంప్లీట్ డైరెక్షన్స్ ఉంటాయి, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి ట్రైన్లో మాకు 27 minutes పడుతుంది చైనాటౌన్ వెళ్ళడానికి. సో మీకు ఇక్కడ ట్రైన్స్ అట్లా చూపిస్తున్నా మీకు. సో మా ట్రైన్ వచ్చేసింది అన్నమాట, స్టార్ట్ అయిపోయాము. 27 మనకు కరెక్ట్ టైంకి, అంటే టైంకి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ నాకు నచ్చే విషయం ఏంటంటే టైం ఫుల్గా ఫాలో అవుతారు. సో ఆఫ్టర్ 20 minutes వి రీచ్ టు చైనాటౌన్ రీచ్ అయిపోయాం. సో మీకు చూపిస్తున్నాను స్టేషన్. సో ఇక్కడ కూడా డైరెక్షన్స్ ఉంటాయి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా డైరెక్షన్స్ చూసుకుంటూ మనం ఫాలో అయిపోవచ్చు. నేను మీకు చైనాటౌన్ స్టేషన్ చూపిస్తున్నా. సో చైనాటౌన్ అంటే ఇది ఒక స్ట్రీట్ అన్నమాట. ఫస్ట్ ఒక మాల్లో దిగి ఆ మాల్ నుంచి బయటకు వెళ్తే మనకి చైనాటౌన్ అనే స్ట్రీట్ వస్తుంది. సో ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట, మేము మాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఫస్ట్. ఈ మాల్లో అయితే పెద్దగా ఏం తిరగలేదు మేము. ఇప్పుడు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఏంటంటే మనకి ఎంఆర్టీ కార్డ్ అనేది ఉంటుంది, ఆ కార్డ్ ట్యాప్ చేస్తేనే ఆటోమేటిక్గా మనీ అనేది డిటెక్ట్ అయిపోయి మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి, లేదంటే ఓపెన్ కావు. సో మాల్లోకి ఎంటర్ అయిపోయాం, చెప్పాను కదా ఆల్రెడీ. మాల్ నుంచి బయటకు వెళ్ళాక మనం చైనాటౌన్కి వెళ్తాము. సో ఫస్ట్ అయితే ట్రైన్ మాల్లో దిగుతాం మనం, కింద అది డౌన్ టౌన్ లైన్ అనేసి అని అంటారు. డౌన్ టౌన్ లైన్లో మేము వెళ్ళాము చైనాటౌన్కి. సో ఇదంతా మాల్ అనమాట. మాల్ నుండి బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడైతే. సో బయట ఎక్కడైనా డైరెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట, చైనాటౌన్ స్ట్రీట్ ఎటువైపు ఉంది ఏంటి అని. సో మాల్ నుంచి బయటకు వచ్చాక నేను ఇక్కడ చైనాటౌన్ పాయింట్ అనేది కూడా చూపిస్తాను. ఇది చాలా చాలా ఫేమస్ అండి చైనాటౌన్. ఎవరైనా సింగపూర్కి విజిటింగ్ వస్తే చైనాటౌన్ విజిట్ చేయకుండా వెళ్ళరు. సో మీకు ఇక్కడ కూడా చూపిస్తా, చైనాటౌన్ పాయింట్ అనేసి అని ఉంటుంది ఇక్కడ. ఇది చాలా పాతదన్నమాట. నేను ఇక్కడ ఒక ఫోటో కూడా దిగాను, బ్యాక్గ్రౌండ్ బాగుంది అనేసి అని. సో చూసారా చైనాటౌన్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఒక రోడ్ క్రాస్ చేస్తే మనం చైనాటౌన్ స్ట్రీట్లోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మీకు ఒకసారి చూపిస్తున్నాను. చాలా పాతదన్నమాట ఇది. చాలా ఎక్కువగా అందరూ వెళ్తూ ఉంటారు, విజిటింగ్కి వచ్చిన వాళ్ళు, టూరిస్టులు అయితే పక్కా వెళ్తారండి చైనాటౌన్. సో ఇది ఇట్లా రోడ్ నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తే మనం చైనాటౌన్ స్ట్రీట్ ఎంటర్ అయ్యే ముందు ఒక ఫుడ్ కోర్ట్ వస్తుంది. సో చూసారా, మీరు
ఇక్కడ ఎవ్వరు చూసినా మాస్క్ లేకుండా అయితే అస్సలు ఉండరు. సో అంత కమిటెడ్ ఉంటారనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తే అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇదంతా రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్. ఇప్పుడైతే ఎందుకు అక్కడ జనాలు లేరు అనేసి అంటే మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. డైన్ ఇన్ లేదు, టేక్ అవేనే ఉంది. సో ఇప్పుడైతే నేను చైనాటౌన్ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇదంతా చైనాటౌన్ స్ట్రీట్ అనమాట, షాపింగ్ స్ట్రీట్. సో ఇక్కడే మెయిన్ షాప్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా నేను చెప్పాను కదా మీకు, షాప్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయండి ఈ సిచ్యువేషన్ వల్ల. సో చూసారా, ఆల్మోస్ట్ కొన్ని 50% షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెరైటీ ఆఫ్ డాల్స్ దొరుకుతాయి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. లైక్ సింగపూర్ నుంచి తీసుకెళ్ళి ఇవ్వాలి అని అనుకుంటే, ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్, సింగపూర్ రిలేటెడ్ గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి, అలాంటివి మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. సో మీరు చూస్తుంటే రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సైడ్స్కి మీరు చూడొచ్చు, చాలా వరకు ఈ షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఒక దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేస్తాను. ఆ షాప్ చాలా పెద్ద షాప్ అనమాట. దానికోసం వెళ్తున్నాను, బట్ అది క్లోజ్ ఉండింది. తీసేశారు అనుకుంటా షాప్. ఐ వాజ్ షాక్డ్ సీరియస్లీ. నేను ఆ షాప్ కోసం వెళ్ళిన, బట్ అదే షాప్ క్లోజ్ ఉంది, ఎందుకుందో తెలియదు. సో మీరు ఇక్కడ చూస్తే ఫుడ్ కోర్ట్స్ ఏం లేవు, ఇక్కడ అంతా ఫుల్ జనాలు ఉండేయండి. ఇక్కడైతే 50% కాదు కదా, ఆల్మోస్ట్ 60-70% జనాలు తగ్గిపోయినారు, టూరిస్టులు లేరు కాబట్టి. సో ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్కి పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఒక షాప్లోకి వెళ్ళామన్నమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను నేను. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ, చైనాటౌన్లో హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ బాగుంటుందని. సో హ్యాండ్ బ్యాగ్స్ ఏది ట్రై చేయాలి, ఏది తీసుకుందామని చూస్తున్నాను అన్నమాట. ఇదంతా షాప్ వ్యూ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్, చాలా మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, పౌచెస్, రింగ్స్, వాచెస్, డాల్స్, వాట్ నాట్ చాలా దొరుకుతాయి. మనం తీసుకోవాలి కానీ బాగుంటాయండి. చాలా పర్చేస్ చేయొచ్చు, బట్ అన్నీ కొనలేం కదా, సో రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. వాచెస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అలా మీకు ఒకసారి బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను కంప్లీట్గా ఏమేమి ఉంటాయని. హ్యాట్స్, వ్యాలెట్స్ చూసారు కదా, చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ రింగ్స్ అయితే భలే ఉంటాయి అనమాట. రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి బాగా ఉంటుంది. నేను బేసికల్గా ఈ రింగ్స్ యూస్ చేయను, అప్పుడప్పుడు పెట్టుకుంటా, ఎక్కువ ఏం తీసుకోను. సో ఇట్లా రింగ్స్ అండ్ ఇక్కడ బ్రాస్లెట్స్ చూసారా ఎంత బాగున్నాయో, క్వాలిటీ అసలు డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇదే మనం బయట లైక్ సిటీలో, సింగపూర్లో మాల్స్లో తీసుకుంటే మనకి చాలా ప్రైస్ పడుతుంది అన్నమాట. కొంచెం ఇక్కడైతే రీజనబుల్ ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, చాలా వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నెక్ చైన్స్, వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్, లాంగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది అది. ఇక్కడ స్లిప్పర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. బ్రాస్లెట్స్, చైన్స్ బాగుంటాయి, ఇక్కడ పెండెంట్స్ బాగుంటాయి. ఇలా చాలా బాగుంటుంది. నీకు కంప్లీట్గా నేను వ్యూ చూపిస్తున్నా ఒకసారి షాప్లో. చూసారా, చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ అనమాట అవైతే. ఇక్కడ వచ్చేసి చిన్న స్టర్ట్స్ ఉన్నాయి, క్లిప్స్, చైన్స్, ఇవన్నీ నెక్ సెట్స్ అనుకుంటా. నెక్ సెట్స్, క్లిప్స్ కానివ్వండి, అన్నీ మంచి ప్రైస్లో దొరుకుతాయి, బాగుంటాయి. ఆ క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా. ఇక్కడైతే చిన్న డాల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేకప్ ఎక్విప్మెంట్స్ అనమాట, మేకప్వి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి. నేను చెప్పాను కదా ఒక పెద్ద షాప్ అని, దాంట్లో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ షాప్ క్లోజ్ ఉంది. దీంట్లో అయితే కొన్నే ఉన్నాయి కలెక్షన్. సో దాంట్లో నుంచే కొన్ని తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నానో నేను లాస్ట్కి చూపిస్తాను మీకు. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పౌచెస్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. సో ఆ ఒక్క షాప్కే వెళ్ళాం మేము. ఇంకా ఏం అంత ఖాస్ అనిపించలేదు నాకు షాప్స్లోకి వెళ్ళడానికి. సో బ్యాక్ అయిపోతున్నాం మేము. వెళ్ళేటప్పుడు నేను ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది. అండ్ నేను ట్రైన్లో కూడా తీయలేదు. ట్రైన్ నుంచి మేము టాంపనీస్కి వచ్చాము. టాంపనీస్లో కొంచెం పని ఉందన్నమాట. టాంపనీస్లో ఒకటి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ అని, లైక్ మనకి ఇండియాలో స్పెన్సర్స్ కానివ్వండి, హెరిటేజ్ అలానో, ఇక్కడ సింగపూర్లో కోల్డ్ స్టోరేజ్ అలా అన్నమాట. మనకు అన్నీ దొరుకుతాయి కంప్లీట్గా. ఇంకా ఇది ఒక సూపర్ మార్కెట్ టైప్ అనుకోండి. అన్నీ కంప్లీట్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, రైస్, షుగర్, ఇలాంటివి జనరల్ ఐటమ్స్ అన్నీ మనకి కోల్డ్ స్టోరేజ్లో అవైలబుల్ ఉంటాయి. నాకు చీజ్ అవి తీసుకునేది ఉండే, సో అవి తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇండియన్ షాప్కి వెళ్ళామన్నమాట. సో ఇండియన్ షాప్లో మాకు రైస్ అండ్ కొన్ని వెజీస్ అవసరం ఉండే, సో అవి తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాము.
సో డబుల్ డెక్కర్ బస్సు నాకు చాలా ఇష్టం అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ బస్సు ఎక్కాలా అని ఉండే. సో ఫైనల్లీ సింగపూర్లో ఆ కోరిక తీరింది నాకు. హాయ్, సో బ్యాగ్ వచ్చేసాము చైనా టౌన్ నుండి. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఆఫ్టర్నూన్ వెళ్ళాము. రష్ అయితే అస్సలు లేరు, మీరు వీడియోలో చూడొచ్చు. కొంచెం ఈ సిచ్యువేషన్ వల్ల కూడా లేదు. అండ్ చాలా షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళిన దానికన్నా ఇప్పుడు ఒక 50% ఆల్మోస్ట్ షాప్స్ తగ్గిపోయాయి అనమాట. సో చాలా బాధ అనిపించింది పాపము. వాళ్ళు తనని మా హస్బెండ్ కూడా అడిగారు సేల్స్ ఎలా ఉందంటే 50% తగ్గిపోయాయి అనమాట. ఏంటంటే చైనా టౌన్ లాంటివి ప్లేసెస్ ఏంటంటే టూరిస్ట్ వస్తేనే వీళ్ళకి ఇన్కమ్ అనమాట. లైక్ పర్చేసింగ్ చేస్తారు కదా. సో డైలీ ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే వెళ్ళము. లైక్ రెగ్యులర్ బేసిస్గా మేము వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఇక్కడ ఉన్న వాళ్ళము. బట్ వీళ్ళకి టూరిస్ట్ వస్తే ఏంటంటే డైలీ టూరిస్ట్ వస్తారు కాబట్టి వాళ్ళ షాప్స్ విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి బిజినెస్ కూడా మంచిగా అవుతుంది. సో నేను ఇప్పుడు చైనా టౌన్లో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చెప్పాను కదా నాకేం ప్లాన్ ఉండదు తీసుకోవాలని, బట్ అట్లా పర్చేస్ చేస్తుంటా. సో ఫస్ట్ నేను చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. సో ఏం తీసుకున్నాను అనేది ఫస్ట్ సారీ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ చాలా మెస్సీగా ఉంది, ఓకే ఇగ్నోర్ దట్. సో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో చాలా బాగుంది బ్యాగ్. సో వీటి ప్రైజెస్ అయితే నాకు అంతా సరిగ్గా కరెక్ట్గా గుర్తులేవు. బిల్ కూడా మా హస్బెండ్ పే చేశారు. సో గుర్తులేదనమాట. సో దిస్ హ్యాండ్ బ్యాగ్. సో క్లాత్ అయితే చాలా బాగుంది. లైక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. సో ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది. 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి దీంట్లో. యూ కెన్ సీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను నేను, ఇది తీసుకున్నా. సెకండ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో బ్యూటిఫుల్, చాలా నచ్చింది నాకైతే ఈ కలర్. సో బేసికల్గా నాకు రెడ్ కలర్ చాలా ఇష్టం. హ్యాండ్ బ్యాగ్స్లో కొంచెం నాకు ఇష్టం వైబ్రెంట్ కలర్స్ ఇష్టం అనమాట, కొంచెం డల్ కలర్స్ కాకుండా. సో చాలా రోజులు అవుతుంది రెడ్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయని తీసుకున్నాను. సో ఇక్కడ కూడా లైక్ 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి ఇక్కడ, ఇది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చైనా టౌన్లో క్వాలిటీ చాలా బాగుంటుందండి. క్వాలిటీ బాగుంటుందని అయితే నేను చెప్పను, చాలా బాగుంటుంది. అండ్ 2 హ్యాండ్ బ్యాగ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పీచ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. లైట్ ఆనియన్ కలర్ అంటారు కదా ఆ కలర్. సో దీన్ని మనం ఇలా హోల్డ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇలా కూడా హోల్డ్ చేయొచ్చు లైక్ దిస్. ఇది తీసుకున్నాను. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో 1, 2 అండ్ 3 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. 3 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం జ్యువెలరీ తీసుకున్నా అని చెప్పాను కదా. సో కొంచెం జ్యువెలరీ ఏం తీసుకున్నానో చూపిస్తాను. బ్యూటిఫుల్ నెక్ చైన్ తీసుకున్నాను. ఐల్ షో యూ. క్యాప్చర్ అవుతుంది కదా, చాలా బాగుంది దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాస్లెట్ తీసుకున్నా. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చైనా టౌన్లో జ్యువెలరీది. ఐ లవ్ ద క్వాలిటీ. అసలు చాలా ఆ షైన్ కానివ్వండి, కొన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో ఎప్పుడో తీసుకున్నాను, అదంతా అలాగే ఉందన్నమాట. సో కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను లైక్ దిస్. అండ్ చాలానే తీసుకున్నా ఇయర్ రింగ్స్ అయితే. సో ఇవి కూడా ఇయర్ రింగ్స్ అండ్ ఇవి కూడా తీసుకున్నా. సో ఈ అన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఒక నెక్ సెట్ అండ్ బ్రాస్లెట్. ఇవన్నీ నేను ఇప్పుడు చైనా టౌన్లో పర్చేస్ చేశాను. సో ఇదే అనమాట నా చైనా టౌన్ షాపింగ్. అంత ఎక్కువ తీసుకోలేదు, బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ కొంచెం పర్చేస్ చేశాను. యాక్చువల్గా ఇంకా ఎక్కువ పర్చేస్ చేద్దామని వెళ్ళాను, బట్ ఏంటంటే నాకు షాప్స్ కరెక్ట్గా కనిపించలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా క్లోజ్ అయ్యాయని. చాలా వరకు షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి అనమాట. పాపం వాళ్ళకి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. సో చాలా వరకు అయితే క్లోజ్ అయిపోయాయి. ఉన్న షాప్స్లోనే నేను పర్చేస్ చేశాను అన్నమాట. ఇవి నెక్స్ట్ వచ్చేటప్పుడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాం కదా, కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా నాకు చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. లైక్ ఒక 2 months అయిపోయింది నేను ఐస్ క్రీమ్ తినక. నాకు ఐస్ క్రీమ్ క్రేవింగ్ వస్తుంది డైలీ, ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలా అనేసి అని. సో కొన్ని ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నా. దీంట్లో
ట్వెల్వ్ మినీ లైక్ కార్నెటోస్ వస్తాయి అన్నమాట. సో అందుకే ఇది తెచ్చుకున్నా. 12 చిన్న చిన్నవి, పెద్దదంటే ఒకేసారి తినలేము కదా, సో చిన్న చిన్నవి తినొచ్చని అట్లా తెచ్చుకున్నా. ఇది ఒకటి. అండ్ సమ్ బటర్, చీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను పిజ్జా చేస్తా, పిజ్జా రెసిపీ చూపిస్తా. సో యా, బటర్ అండ్ చీజ్ అండ్ బటర్ తెచ్చుకున్నా. అండ్ యా, మై ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇవైతే ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే అయిపోతుంది. సో అంతే, కోల్డ్ స్టోరేజ్లో అంత ఎక్కువ తీసుకోలేదు. ఈ 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ షాపింగ్ బ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారు, ఈ షాపింగ్ వీడియోస్ చూసి. అండ్ మీకు ఈ బ్లాగ్లో ఏది నచ్చిందో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడ మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో అవి కూడా నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ video. Bye bye. Take care.